అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే విడుదల సందర్భంగా చీమకుర్తిలోని మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో జరిగింది। ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ విచ్చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, టౌన్ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, మన్నం ప్రసాద్, కాట్రగడ్డ రమణయ్య, కూనంనేని లోకేష్, గొల్లపూడి సుబ్బారావు, రావిపాటి రాంబాబు, అవనిగడ్డ శేషయ్య, కందిమల్ల గంగాధర్, సూరంపల్లి హనుమంతరావు, గంగుల శివపార్వతి, ఇస్తర్ల ఏడుకొండలు, జనసేన పార్టీ నాయకులు పోకూరు రామకృష్ణారెడ్డి, తాటినేని రాము, దారిమడుగు నాగరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం రాజేశ్వరి, పూనాటి వెంకట్రావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు। తర్వాత మనకి ఈ ఖరీఫ్లో క్రాపింగ్ డేటా ప్రకారంగా ఎవరైతే భూమి లేని రైతులకు కూడా కౌలుదారులకు కూడా మనకి ఈ 20,000 అనేది 2 విడతల్లో మనకి గవర్నమెంట్ వీళ్ళింది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, కొద్దిగా ఆర్థిక బలపరిన తర్వాత అది కూడా చేస్తారు। సో ఈరోజు మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు చేసేదాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి। ప్రజల్లో కూడా మనం ఏంటిదంటే జరుగుతూ ఉంటాయి, కానీ మనం మంచి ప్రజల్లో చెప్పుకుంటే, ఎందుకంటే కొద్దిగా మంచి ఉత్సాహము హోప్ అనేది మనిషి అనేవాడు ఆశాజీవి, మంచి చేస్తే మనం కరెక్ట్గా చెప్పుకోవాలి, దాని తర్వాత చేయని తర్వాత చూసుకోవచ్చు, కానీ చెప్పలేకపోయిన పరిస్థితుల్లో మనం కొంతమంది ఉన్నాం। సో అందుకని ఇవన్నీ జరిగాయి అనేది మనము ప్రజల్లోకి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను। ఈరోజు అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో మన మండలంలో మన కాన్స్టిట్యున్సీలో 27,000 మంది రైతులకి కుటుంబాలకు వస్తూ ఉన్నాయి। 18 కోట్ల రూపాయలు సారీ 18 కోట్లు మొత్తము, అంటే ఈ సంవత్సరంలో 54 కోట్లు మన సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ వరకే। ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలోనే రైతులకి 27,000 మంది కుటుంబాలకి ఈరోజు ఇస్తూ ఉన్నాం। అంటే 27,000 కుటుంబాలు అంటే ఇంట్లో ఒకళ్ళన్నా ముగ్గురన్నా ఉంటారు, పిల్లలు బిడ్డలు ఎంత ఫ్యామిలీ ప్లానింగ్ చేసినా కానీ అట్లా ఉంటారు। అంటే 30 అంటే 90,000 మంది దగ్గరదాపు ఓటర్లకి మనము ఇస్తున్నట్టే లెక్క, ఏదో ఒకటి ఎక్కువ తక్కువ। సో అది మీరు గమనించండి। దాని తర్వాత మన రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలు 2,342 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం। సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పోయిన ప్రభుత్వం ఎన్నో ఆర్థికాలు ఇష్టం వచ్చినట్టు చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు ఎవరికి అర్థం కావట్లేదు। ఈరోజు కూడా సంవత్సరం కూడా లెక్కలు సరిగ్గా తేలటం లేదు। అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎందుకు చేసుకున్నాం, ఆయన సమర్థమైన నాయకుడు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలడు, ఇటు రైతులకి న్యాయం చేయగలడు, ఇటు బీదోళ్ళకి న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో ఆ రోజు మనం ఎన్నుకున్నాం। అందుకని ఎన్నుకున్నందుకు ఈరోజు ఆయన ఈ 1 సంవత్సరంలో కూడా చాలా పనులు చేసేది మనం అందరం గమనించాలి। సరే, ఏమేం పనులు చేశారు రైతులు కానీ అని చెప్పుకుంటే, ఈ అన్నదాత సుఖీభవ ఇచ్చారు, ఇందాక అని చెప్పినట్టు మనము పూర్తి బాధలు లేకుంటే ఖర్చులు మనం ఎవరు మోయలేం, మనం ఉత్త సహాయం చేయగలం। సో రైతులకి ఇది ఒక సహాయం, దీనివల్ల మొత్తం తీరిపోయాని ఎవరు అంటం లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా అంటం లేదు। సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 1,00,000 రూపాయలు ఇస్తే మనం 40,000 50,000 ఇస్తామంటే మనం జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం అనేది దీంట్లో ఉన్న ఉద్దేశం। సో ఈరోజు పోలవరము టోటల్గా మరి ట్రాక్లోకి వచ్చి ఇంకొక 2 సంవత్సరాలు పూర్తి చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। దాని మీద పూర్తిగా ఏమేమి జరుగుతున్నాయి, డబ్బులు కేంద్ర ప్రభుత్వంతో ఫైటింగ్ చేసి డబ్బులు తెచ్చుకున్న విషయం ఇవన్నీ మీకు తెలుసు। సరే, ఇక్కడ మనం చీమకుర్తిలో ఉన్నాము, మనకేంది పోలవరం వాళ్ళకి నీళ్ళు వస్తే మనకేంటిది గోలని అనుకోవచ్చు కొంతమంది। దీంట్లో లెక్క ఏంటిదంటే, పోలవరం కడితే నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు కాలువ ద్వారా కృష్ణానదిలో కూడా నీళ్లు వేస్తారు, అదే అందుకని కృష్ణానదికి వేస్తారు। సో కృష్ణానదికి వచ్చే నీళ్లు మనలాంటి టైలెంట్ దానికి కూడా మనకు వస్తాయి, అంటే నీట్గా మనము మేనేజ్మెంట్ చేసుకున్న విషయం తెలవాలి। అంటే చాలామంది అంటే పోలవరం వస్తే మనకేంటిదంటే, అదే నాయన అందరూ కలిసి దీని వ్యవహారం ఇలాగుందని చెప్పాలి। దాని తర్వాత మన పశ్చిమ ప్రాంతంలో ఈరోజు 1 సంవత్సరంలో
పూర్తి చేస్తామన్నారు ప్రాజెక్టు, మన వెలుగొండ ప్రాజెక్టు. సో అది కూడా మనం గమనించాలి. ఇది 2 పెద్ద ప్రాజెక్టులు. దాని తర్వాత ఈ అన్ని నదులు అనుసంధానం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ చేశారు. అటు వంశధార నుంచి గోదావరి, కృష్ణ, దాని తర్వాత మూసి, దాని తర్వాత ఇంకోటి ఏదో బాణకచర్ల, ఇవన్నీ చేస్తాం. సో ఇవన్నీ ఏంటిదంటే ఒక మంచి విజన్తో 2024 అమరావతి కట్టడమే కాదు, రైతులు కూడా ఒక మంచి విజన్తో ఇవన్నీ ముందుకెళ్తున్న విషయం మనం గమనించాలి. దాని తర్వాత పోయిన ప్రభుత్వంలో ఎరువులు, ఈ సబ్సిడీలు ఇవన్నీ తగ్గించారు. ఇప్పుడు అవన్నీ ఎరువులు, సబ్సిడీలు కరెక్ట్గా ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, అది కూడా తెలుసు. ఇవన్నీ కాకుండా డ్రిప్ ఇరిగేషను పోయిన ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడు మళ్ళీ 90% డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మళ్ళీ తీసుకొని వస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ అంటే మీకు తెలుసు ఏంటిదంటే ఎంత నీటి అవసరమో కరెక్ట్గా వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఇస్తే ఉన్న నీళ్ళు కరెక్ట్గా మనం ఉపయోగించుకోవచ్చు అనే టెక్నాలజీ, అది డ్రిప్ ఇరిగేషన్. మళ్ళీ పోయిన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దేశంలోనే ఫస్ట్ డ్రిప్ ఇరిగేషన్లో, దాని తర్వాత మళ్ళీ మనం 4వ 5వ స్థానానికి దిగాము. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్థానానికి వచ్చాం. సో ఇవన్నీ రైతులకు చేసే పనులు. సరే, మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మనం కూడా చెప్పుకోవాలి ఏమేమి జరుగుతున్నాయని. గుల్లకమ్మ గేట్లు పోతే మనం ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి సంవత్సరంన్నర ఆ గేట్లు కూడా వేయలేదు. మనం వచ్చిన వెంటనే గేట్లు రిపేర్ చేసాం. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నేను మొన్న ఏంటిది తొలి అడుగు కార్యక్రమంలో ఎన్జీపాడులో తిరుగుతూ ఉంటే వాటర్ కూడా వెళ్తా ఉన్నాను. అది కూడా నేను కూడా ప్రత్యేకంగా చూశాను. దాని తర్వాత కారు మంచి పోయి సంవత్సరము 2-3 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో అయిపోయింది. లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మా మధ్యరాత్రి 12 గంటలు అటు తొంగి చూసి వెళ్ళాడు. ఇది ఖచ్చితంగా చేద్దామని. వచ్చిన వెంటనే అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు 2,62,00,000తో తయారు చేసి పెట్టాం. టెండర్ స్టేజ్కి రెడీగా ఉంది. టెక్నికల్ శాంక్షన్ ఈరోజు రేపు వస్తుందని చెప్పి నేను నిన్న అమరావతికి కూడా వెళ్ళాను. ఈ విషయంలో నేను విచారిస్తే తొందరలో వచ్చి ఆ పని కూడా మనం చేస్తున్నాం. రామతీర్థంలో కూడా 40 లక్షలు ఏదో రిపేర్లు చేస్తే డబ్బులు లేకపోతే అది కూడా DMF పెట్టి అవి కూడా రిలీజ్ చేశాము. ఇవన్నీ 3 పనులు ఈ మధ్య కాలంలో మన కాన్స్టిట్యున్సీలో మనం చేశాం. సరే, పోయిన 14-18లో ఏం చేశామంటే మీ అందరికీ తెలుసు, లైనింగ్ చేశాం. మొత్తం కాలువలకి సిమెంట్తో లైనింగ్లు చేసాం. ఎందుకంటే నీళ్లు తక్కువ ఉన్నాయి. సిమెంట్ లైనింగ్ చేస్తే చివరి భూములకి నీళ్లు వస్తాయి, ఎక్కడ వేస్టేజ్ కాదనేది ఒక 30-40 కోట్లతో చేసిన విషయం మీ అందరికీ తెలుసు 14-18లో. సో ఇవన్నీ కాకుండా ఇంకా చేయబోయే ఏంటిదంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు 2 సమానంగా ముందుకెళ్తాయని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు వాళ్ళు ఊహించిన విధంగానే ఈరోజు మేము ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. ఇన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేస్తున్న విషయం ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. దాని తర్వాత అదే కాకుండా రైతులకి యూరియా ఇతర కొరతలు లేకుండా, దాని తర్వాత బర్లీ పొగాకు రైతులకు ఎప్పుడు ఊహించని విధంగా 350 కోట్లతో వాళ్ళకి సహాయం చేయటము, దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ని మళ్ళీ ప్రోత్సహించడము, దాని తర్వాత పోలవరం ప్రాజెక్టు, దాని తర్వాత ఇతర ప్రాజెక్టులని అతి త్వరలోనే కంప్లీట్ చేసే విధంగా ఈరోజు రైతులకి పూర్తి న్యాయం చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా నిలిపోయిన ప్రాజెక్టులు కూడా చేస్తారని రైతులలో ఈరోజు పూర్తిగా నమ్మకం ఉంది. ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ సంతోషంగా వెళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. నమస్కారం.